ఇది శ్రీలక్ష్మి. ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి జస్ట్ 5 మినిట్స్లో అయిపోయే కర్రీ చెప్తున్నానండి. పెసల్ని ఫస్ట్ 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. దాన్ని తీసుకుని కుక్కర్లో వేసుకుని విజిల్స్ పెట్టించుకోవాలి, 3 విజిల్స్. తర్వాత బాణీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ పసుపు, ఉప్పు వేసి మగ్గ పెట్టేస్తే గమ్మున మగ్గిపోతుంది. సో నాది ఇదే టిప్ అండి. సో నేను దాన్ని మగ్గబెట్టేస్తాను. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేస్తానండి. వేసినాక ఇది మగ్గాక టమాటాలు కూడా వేసేస్తాను. సో ఈ ఎస్పెషల్లీ ఈ కర్రీ అనేది చాలా హెల్తీ అండి. తెలుసు కదా మీకు, పెసలు అంటే ప్రోటీన్స్ ఉంటాయని. సో ఈ కుక్కర్ విజిల్ అయిపోయింది కదండి, ఈ పెసలు ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను నేను. ఒక 3 విజిల్స్ పెడితే మెత్తగా మ్యాష్ అయిపోద్ది. ఇదిగోండి ఇలాగ అయిపోవాలి. సో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ అట్ ది సేమ్ టైం హెల్దీ. అండ్ స్కూల్ బాక్స్కి స్పీడ్గా అయిపోతుందండి. కొంచెం లేట్ అయినా కూడా వెంటనే ఒక 5 మినిట్స్లోన ఉడికిపోయే కర్రీ అండి ఇది. సో వేసేసాను, చూసారు కదా. ఉల్లిపాయలు, టమాటాలు మగ్గాక ఈ పెసలు వేసేసి కొంచెం కారం వేసేసి మనకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని కలిపేసుకుంటే జస్ట్ ఇంకా ఉడకక్కర్లేదండి. ఆల్రెడీ అది పెసలు ఉడికిపోయినాయి కదా, ఉల్లిపాయ మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయ టమాటా మగ్గితే సరిపోతుంది. సో అంతే అయిపోయిందండి. టేస్టీ కర్రీ అయిపోయింది. మీకు టేస్ట్ తగ్గట్టుగా ఇంకేమైనా ఎక్స్ట్రా వేసుకోండి. నాకైతే ఇది సరిపోతుంది. మా అమ్మాయికి, మా అబ్బాయికి చాలా నచ్చింది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.